చెరువులలో మొక్కలు ఏ విధంగా పెరుగుతున్నాయి, అదేవిధంగా అడవులలో అగ్నిమాపక చర్యలు ఏ రకంగా చేపట్టారు, తర్వాత ఎంక్రోచ్మెంట్ కాకుండా అటవీ శాఖ సిబ్బంది ఏ రకంగా రెస్పాండ్ చేస్తున్నారు, ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారు అనేటువంటి వాటిని తనిఖీ చేయడం కోసం నేను ఈరోజు వికారాబాద్ జిల్లాకు రావడం జరిగింది. సూచనలు సలహాలు ఏమన్నా ఎంకరేజ్ చేసే వాళ్ళకి కానీ ఎంక్రోచ్మెంట్ ఉన్న వాళ్ళకి కానీ ఎంక్రోచ్మెంట్ ఏదైతే ఆర్ఓఎఫ్ఆర్ కింద వాళ్ళకి పట్టాలు ఇవ్వబడ్డాయో, హక్కుపత్రాలు ఇవ్వబడ్డాయో దానికంటే ఏ రకంగానూ వాళ్ళు ఎక్స్టెన్షన్ చేయడానికి వీలు లేదు. ఒకవేళ ఆ రకంగా ఎవరైనా ఎక్స్టెన్షన్ కానీ చేసేటట్లుంటే అటువంటి వారి మీద తగిన చర్య కోసం కలెక్టర్ గారికి రాస్తే చట్టరీత్యా వాళ్ళకి ఇవ్వబడినటువంటి హక్కుపత్రం కూడా క్యాన్సిల్ చేసేటటువంటి అధికారం కలెక్టర్ గారికి ఉంటుంది. ఇప్పటి వరకు గిరిజనులు కొన్ని భూములలో కొన్ని వాళ్ళ తాతలు ముత్తాతలు తండ్రులు చేసుకుంటున్నారు. వాటి మీద అసలు ప్రభుత్వం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? వాళ్ళకి పట్టాలు ఇస్తారా? 2006 డిసెంబర్ 13 తర్వాత ఇచ్చినటువంటి పత్రాలన్నింటికి దాదాపు ఇవ్వడం జరిగింది. మా దగ్గర ఉన్నటువంటి డేటా ప్రకారము ఇప్పుడు ఏమన్నా ఎంక్రోచ్మెంట్స్ అవి ఉన్నాయంటే అవి 2006 డిసెంబర్ 13 తర్వాత అయినటువంటి వాటికి మాత్రము చట్టంలో ఇవ్వడానికి, చట్ట ప్రకారం ఇవ్వడానికి ఏ రకమైనటువంటి అధికారం ఎవరికి లేదు. అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి సంబంధించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఎంక్రోచ్ అయ్యిండ్రు అనేటువంటి ఒక ఆలోచన ఉంది సార్. మరి ఆ సందర్భంగా ఇప్పుడు వాళ్ళు కొన్ని ఏళ్ళ నుంచి అంటే గుడి అనేటువంటిది దాదాపుగా 100 సంవత్సరాల పైగా ఉంది. వాళ్ళ మీద తరచుగా కేసులు కానీ లేకపోతే ఎంక్రోచ్ కావద్దని చెప్పి ఇటీవల కాలంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అనేక సందర్భాల్లో సూచనలు కానీ లేకపోతే హెచ్చరించడం కానీ జరిగింది. మరి దాని మీద ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం, దేవాలయంకి సంబంధించిన పరిసరాలు ఎన్ని కిలోమీటర్లు, ఎంత పరిధి, మరి ఇది భక్తులకు సంబంధించి ప్రజలకు సంబంధించింది కదా, దీని మీద సార్ మీరేమంటారు? ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో అది మరొకసారి సర్వే చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని కలెక్టర్ గారు కూడా ఒకసారి అందరికీ చెప్పడం జరిగింది. స్పష్టంగా సర్వే చేసి ఆ ల్యాండ్ని డిమార్కేట్ చేయమని కూడా చెప్పారు. త్వరలో జరిగే అవకాశం కూడా ఉంది. కాకపోతే ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు సంబంధించినంత వరకు అక్కడ ఎప్పుడు కూడా ల్యాండ్ విషయంలో ఇబ్బంది పెట్టడం జరగలేదు నాకు తెలిసినంత వరకు. ఇక్కడ ఏంటంటే ఇక్కడికి వచ్చే భక్తులు ప్లాస్టిక్ బాటిల్స్ అవన్నీ ఎక్కడంటే అక్కడ ఫారెస్ట్ లోపల వరకు కూడా వేస్తున్నారు కాబట్టి ఆ విషయంలో కొంచెం డిస్కస్ చేయడం జరిగింది అంతే. ఇప్పటికైనా సరే మనం గుడి పరిసరాలను భక్తులు కావచ్చు, మనం కావచ్చు, ఎవరైనా అక్కడికి వెళ్తే ఆ ఏరియాను క్లీన్గా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది. అంటే ఈవెన్ ఫారెస్ట్ డిపార్ట్మెంటే కాకుండా ఇక్కడికి వచ్చే భక్తులు కానీ మన ఇది టెంపుల్కి సంబంధించినటువంటి అధికారులు కానీ కొద్దిగా నీట్గా ఉంచుకుంటే ఏంటంటే మన ప్రకృతి క్లీన్గా ఉంటుంది. ప్లస్ అక్కడి నుంచి ఫారెస్ట్ వెనకాలే ఫారెస్ట్ ఉంది కాబట్టి ఫారెస్ట్లోకి కూడా ప్లాస్టిక్ పోకుండా చూసే అవకాశం ఉంటుంది. మొన్ననే మనం 7 రోజులు కంటిన్యూస్గా ప్లాస్టిక్ తీసేసాం. ఫారెస్ట్ లోపల విపరీతమైన ప్లాస్టిక్ వెళ్ళింది, చాలా ప్లాస్టిక్ వెళ్ళింది. సో ఇది కంటిన్యూ చేయాలి మనం. అంటే లోపల ప్లాస్టిక్ తీసుకెళ్ళొద్దు. ఫారెస్ట్ లోపల ప్లాస్టిక్ లేకుండా ఉంచే విధంగా మనం నెక్స్ట్ స్టెప్స్ తీసుకోబోతున్నాము. దానికి సంబంధించి కూడా ఇప్పుడు మనకు పార్కింగ్ ట్రెక్కింగ్ ఏరియా ఉంది. ఆ ఏరియా నుంచి ప్లాస్టిక్ లోపలికి పోకుండా కొంచెం కట్టడి చేయాలని 2-3 రోజుల లోపల ఏదో ఒక నిర్ణయం తీసుకొని ప్లాస్టిక్ రహితంగా చూసే ఏర్పాట్లు చేసుకుంటాం. ఇటీవల కాలంలో కొన్ని చెక్ పోస్టులు పెట్టి అంటే పర్యాటకులు వస్తున్న సందర్భంలో కానీ ప్రజలు వస్తున్న సందర్భంలో కానీ 20 రూపాయలు 50 రూపాయలు అట్లా వసూలు చేస్తారు కార్ల వాళ్ళ దగ్గర. అదేమన్నా నిబంధన ఉందా, లేకపోతే దేనికోసం మనం వసూలు చేస్తున్నాం? ఏ ప్రాంతంలో అనేది కొంచెం క్లారిటీగా ఉంది. ఇప్పుడు మన ఆఫీస్ ముంగట డిఎఫ్ఓ ఆఫీస్ ముంగట కానీ చెక్ పోస్ట్ దగ్గర ఆడ కానీ లేకపోతే కింద డౌన్లో ఉన్నటువంటి ప్రాంతంలో కార్ పార్కింగ్ చేస్తున్నప్పుడు కొంత డబ్బులు వసూలు చేస్తున్నారు, 20 నుంచి 50 రూపాయలు 100 కార్ పార్కింగ్కి మాత్రం ఖచ్చితంగా మనం టికెట్ ఇవ్వాలి. క్యాష్ది డబ్బులు తీసుకోవడం కాదు, టికెట్ ఇస్తారు. అది ఇవ్వని ఏమైనా ఉంటే ఖచ్చితంగా దృష్టికి తీసుకురావచ్చు. ఇలాంటి నిబంధన గతంలో లేకుండే, మరి ఇప్పుడు కొత్తగా ఎవరైనా పార్కింగ్ ఎందుకు మనం వసూలు చేస్తున్నామంటే పార్కింగ్కు డబ్బులు కనుక వసూలు చేయకపోతే అక్కడ మెయింటెనెన్స్ కష్టమవుతుంది మనకి. ఇప్పుడు దాదాపు 11 మంది ఎంప్లాయీస్
మన పార్కింగ్ ట్రెక్కింగ్ ఏరియాలోనే వాళ్ళకి శాలరీస్ ఇస్తున్నాం మనం. 11,000 నుంచి 15,000 మధ్య ఇస్తున్నాం అందరికీ. సో వాళ్ళ శాలరీస్, తర్వాత అక్కడ మెయింటెనెన్స్ అంతా కూడా మనం నిర్వహించుకోవడానికి వీలుగా పార్కింగ్ ఛార్జెస్ వసూలు చేయడం జరుగుతుంది. ఈ రోడ్డు నుంచి వచ్చేదానికి అట్లా ఏం లేదు, అవసరం లేదు, అది వసూలు చేయకూడదు. కానీ నెక్స్ట్ అది కూడా జరగవచ్చు నెక్స్ట్. ఎందుకంటే అక్కడ మనకు ఈ చెక్ పోస్ట్ ఎందుకు పెడదామని అనుకుంటున్నాము స్టార్టింగ్లో అంటే, చాలామంది ప్లాస్టిక్ బ్యాగులు ఫుడ్ తీసుకొస్తున్నారు, ప్లాస్టిక్ పేపర్లు తీసుకొస్తున్నారు, ఎక్కడ అడవుల మధ్యలో వెళ్ళి అక్కడ తిని అక్కడే పడేసి వెళ్ళిపోతున్నారు. సో ఆ ప్లాస్టిక్ చెక్కింగ్ కోసం మాత్రమే అనుకుంటున్నాం ప్లానింగ్, తప్పితే ఈ డబ్బులు లేదా చార్జ్ చేయడం అనేటువంటిది ఏముంది. ఈ పక్షుల కోసం అటవీ ప్రాంతంలో మంచినీటి సౌకర్యాలు పశువుల కోసం కానీ ఏమైనా ఏర్పాటు చేశారా ఈ సంవత్సరం? ఈ సంవత్సరం అనేది మనకు నిధులు మామూలుగా వాటరింగ్కి నిధులు లేవు. కాకపోతే ఒకటి ఏంటంటే దగ్గరున్న గ్రామ పంచాయతీలో ట్రాక్టర్స్ ఉన్నాయి, ట్యాంకర్స్, వాళ్ళతో మాట్లాడి ఆ ట్యాంకర్లను ఉపయోగించుకొని కొంత వాటర్ లోపల పెట్టే అవకాశం ఉంది. సపరేట్ ఫండ్స్ అంటే ఈ సంవత్సరం రిలీజ్ కావు వాటరింగ్. మూగజీవులకు తాగునీరు అందించే అవకాశాలు లేవా, ఉన్నాయా? ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాము. గ్రామ పంచాయతీ వాళ్ళ హెల్ప్ తీసుకొని వాటర్ని సప్లై చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. అనంతగిరిలో ఇక్కడ అనంతగిరి అటవీ ప్రాంతంలో ఏమైనా ఏర్పాటు చేశారా? అనంతగిరిలో కొంతవరకు మనకు ప్లస్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ లోపల సైడ్ కొద్దిగా వాటర్ ఉంటుంది మనకి, మూగజీవులకు న్యాచురల్ వాటర్ స్ట్రీమ్ ఉంటుంది కాబట్టి కొద్దిగా ప్రాబ్లం అవ్వదు అనంతగిరిలో. అయినా సరే కొంత ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అంటే ఆ కింద ఈ దేవుని పాదాలనే ఏరియా ఉంది, తర్వాత బర్డ్ వాచింగ్ ఏరియా ఉంది, అక్కడ వాటర్ వస్తూ ఉంటుంది ఎంతో కొంత ఎనిమల్స్కి. మిగిలిన ప్రాంతంలో కొంత ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఈ 228 సర్వే నెంబర్ మీకు ఐడియా ఉంది కదా, గిరీటిపల్లి దగ్గర 600 ఎకరాలు ఉంది కదా, 300 ఎకరాలు నవాబులకు సంబంధించి హైకోర్టులో కేసు గెలిచారు, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు, సర్వే చేసి ఇవ్వాలనేటువంటి ఆదేశాలు హైకోర్టు నుంచి వచ్చాయి డిఎఫ్ఓకు, అయినా ఇవ్వట్లేదు అనేటువంటిది ఒక అలిగేషన్. నిజంగా వాళ్ళకు ఫేవర్ అయిందా జడ్జిమెంటు? అంటే ఆ జడ్జిమెంట్ సంగతి అనేటువంటి నిజానికి మీకు అటువంటి ఆదేశాలు హైకోర్టు నుంచి అలాంటివి ఏం రాలేదు. కాకపోతే ప్రాథమిక సమాచారం ప్రకారం ఏంటంటే వాళ్ళకి అప్పట్లో ఉన్న 600లో 300 ఫారెస్ట్లో ఇంక్లూడ్ చేశారు, ఒక 300 రెవెన్యూలో. వాళ్ళకు ఉండింది 300 ఎకర్స్, కానీ వాళ్ళు గ్రాడ్యువల్గా అది రెవెన్యూ నుంచి అసైన్మెంట్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళకున్న ల్యాండ్ అసైన్మెంట్లోకి వెళ్ళిపోయింది. యాక్చువల్గా వాళ్ళకి ఎలిజిబుల్ ఉన్నట్టు అర్హత ఉందా? వాళ్ళకి 300 ఎకరాల వరకు ఫారెస్ట్లో లేదు, వాళ్ళకి సంబంధించిన ల్యాండ్ ఫారెస్ట్లో లేదు. కానీ ఆ బౌండరీ చూపించాల్సినటువంటి బాధ్యత ఫారెస్ట్కి ఉండదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్వే చేసి. హైకోర్టు జడ్జిమెంట్ కాపీలో ఉంది, సర్వే చేసి ఇవ్వాలనేటువంటి ఒక కాపీ ఉంది. ఫారెస్ట్కి అయితే ఇంతవరకు మాకు రాలేదు, అందలేదు, ఎలాంటి కాపీ అందలేదు. వాళ్ళకైతే 300 ఎకరాలు ఉంది, అది సపరేట్ ఉంది మీ డిపార్ట్మెంట్. అది రెవెన్యూ వాళ్ళని అడిగితే క్లారిటీ వస్తుంది. మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అయితే లేదు. 228 సర్వే నెంబర్లో 600 ఎకరాలు ఉన్నట్టు చూపిస్తుంది. మరి మన రికార్డ్ ప్రకారం 300 ఉన్నట్టా? మన ఫారెస్ట్లో 300 ఉంటుంది, మిగతా 300 మనకు సంబంధం లేదు, అది రెవెన్యూకి సంబంధించి. ఓకే సార్, థ్యాంక్ యూ.